నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా 10,000 మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు? సార్ ఇంట్లోనే ఉన్నాను సార్. తొందరగా రండి. ఇప్పుడే బయలుదేరుతున్నాను సార్. సార్ ఫోన్ చేశారు, అర్జెంట్గా ఆఫీస్కి రమ్మన్నారు. ఎప్పుడు వస్తారు? రాత్రి అయిపోవచ్చు. ఇదిగోండి మీ బ్లూటూత్. ఏవండి బయటికి ఎక్కడికైనా వెళ్దామండి, ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికైనా సరే, నీకు ఆప్షన్స్ చెప్తాను, అందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకో. 1 సినిమాకి వెళ్దాం, 2 షాపింగ్కి వెళ్దాం, 3 రెస్టారెంట్కి వెళ్దాం, 4 లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, 5 జూకి వెళ్దాం, 6 రీసార్ట్కి వెళ్దాం, 7 మీ ఇంటికి వెళ్దాం, 8 మా ఇంటికి వెళ్దాం, 9 ఇంట్లోనే ఉందాం. ఓకేనా? సరే, ఈ 9 ఏ ఆప్షన్ ఒక ఆప్షన్ ఒక లెటర్ని నువ్వు మనసులో అనుకో. దాన్ని 3తో గుణించానండి. దానికి ఇంకో 3 కలిపానండి. దాన్ని ఇంకా మళ్ళా 3తో గుణించానండి. ఇప్పుడు 2 అంకెల సంఖ్య వచ్చింది కదా, రెండింటిని కలుపు, ఒక లెటర్ వస్తుంది. అంటే ఇప్పుడు 13 వచ్చింది అనుకో, 1 3 అంటే 4 వస్తుంది. అలాగా 2 అంకెల సంఖ్యని కలుపు. ఇప్పుడు కలిపానండి, ఒక అంకె వచ్చిందండి. ఇందాక చెప్పిన 9 ఆప్షన్లకి ఏ దాంతో మ్యాచ్ అవుతుంది అది చెప్పు. మీరు ఒకసారి కలిపి చూడండి, ఏదొచ్చిందో చూడండి. ఆప్షన్ ఏదో ఇక్కడ కామెంట్ చేయండి. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి? మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు. ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తున్నారు కదా. బాగు బాబు ఏంది? నాకు అన్ని కలర్ల చీరలు ఉన్నాయి గానీ ఒక చింత చిగురు కలర్ ఉన్న ఒక బీరపు కలర్ చీరలు కొనియవా? లే, నువ్వు వేడ రుద్దిన మంచిగా నెత్తి మీద రుద్దకలే. అయ్యో, నెత్తి మీద రుద్దంగానే ఏమైంది అట్లాగా సిరించుకుంటున్నావు? చిన్నప్పుడు మావ రుద్దింది గుబురు ఎంటికలు విరిగినాయి. నిన్ను పెళ్లి చేసుకున్న పంచలు రుద్దుతావు, ఉన్నాయన్ని ఊడతారాయి. అయ్యో, ఎంటికలు విరిగే మందు తెచ్చుకుంది తీయరాదు? శిశిరంలా ఆకు రాలితే సిగిరిస్తదే, కానీ నెత్తి మీద రాలిన బొచ్చు మళ్ళా మొలకెత్తుదా అని ఆ రుద్దేదేదో ఈ జబ్బ మీద రుద్దు. చెప్పే ఎందుకు? దీని పేరు చెప్పే, ఏమో వండినావు కదా, నీకు దండం పెడతానే. దీని పేరు చెప్పే, నీకు దండం పెడతానే. పేరెందుకు చెప్పమంటున్నావు? పైకి పోయినాక ఏం తిన్నావని అడిగితే దీని పేరు చెప్పాలి కదా. అప్పుడు నేను వస్తే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. వస్తే తింగరదానా అలా కొట్టావంటే? ఆగండి, మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి. వస్తే పనికి మాలిందానా, వెక్కిళ్ళు నాకు కావే, మా అమ్మకి. ఏంటి, నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు. 2 చేతులు చాపు. అలా ఉన్నావు. బావా చెప్పు, ఆడిపోయినా ఇప్పటిదాకా. మన పక్క గల్లీలకించి నడుచుకుంటూ వచ్చేటప్పుడు గోడ మీద ఇది చదివిన వాళ్ళు గాడిద అని రాసింది ఉంది బావా. మరి నువ్వేం చేసినావు? నేను ఊకుంటానా, అది తూడిపేసి ఇది రాసిన వాళ్ళు గాడిది అని రాసొచ్చిన. ఏంటి, ఒకేసారి మీకు ₹1 కోటి లాటరీ తగిలితే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? చాలా హ్యాపీగా ఉంటది. అదే రోజు 10 లక్షల లాటరీ ఇంకోసారి తగిలితే ఇంకా హ్యాపీగా ఉంటది. అదే రోజు సాయంత్రం నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే 3 లాటరీలు ఒకేసారి తగలవు. ఏం చేస్తున్నారండి? నీ తింగర్ చేష్టలతో పడలేకపోతున్నాను, ఊరేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇది కొత్త చీర, పాత చీర తెస్తానండి. ఏం తెలివని పూస ఎడ్డెడ్డి సూపులు చూస్తాడు చూడు. మనిషి అయి పుడితే సిగ్గు లజ్జ ఇజ్జతి మాన ఉండాలే. ఏంటవా పోరని పట్టుకొని అంతగానం అంటావు? నీ పోరడు చేసిండు గనకార్యం ఎత్తుకొని ముద్దు పెడతా. అంతగానం ఏం చేసిండవా? అడుగు, నీ కొడుకుని అడుగు ఏం చెప్తాడో. అంతగానం అంటే ఏం సప్పుడు చేస్తలేవు, ఏం చేసినావు బిడ్డ? మరి చేసిన గనకార్యం మంచిదైతే ఎందుకు చెప్పడు? ఆయన చేసిన తప్పేదో చెప్పరాదా? తెల్లారలేదు చూసే వరకు పక్కింటల పక్కన వండుకున్నాడు. నువ్వే కాదే నీ పక్కన వండుకొని గురక పెట్టద్దన్నది, అందుకోసమే అక్కడ వండుకున్నా. భాగ్య మల్లిగాడు చచ్చిపోయినట్టు కాదే?
అయ్యో పాపం ఎప్పుడు చూసినా ఆన్లైన్ లోనే ఉండేటోడు. పాపం అందరు పోస్టులకు లైకులు కొట్టేటోడు. పాపం కరెంటు లేకున్నా ఛార్జింగ్ తగ్గకుండా ఉండడానికి పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేటోడు. పాపం మంచి మంచి కామెంట్లు పెట్టేటోడు. రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేటోడు. పాపం ఇంటికి అచ్చగాడు బుచ్చగాడు ఎవడు వచ్చినా కూడా వైఫై పాస్వర్డ్ చెప్పటోడు. పాపం ఏం చేస్తాం, జీవితాంతం ఒకటే అకౌంట్ మీద బ్రతికిండు. పాపం ఏం చేస్తాం, సిమ్ ఆఫర్ పోక ముందే చచ్చిపోయే. నాకో పెగ్గువై. నీకు అలవాటు లే కదా. నేను అలవాటు వేసుకుంటా కదా. కడుపులా అంత మంట మంటది కదా. సపరచగోలు వేసుకుంటా కదా. పెయ్యంతా తిరిగినట్టు అవుతుంది కదా. నేను తాళ్ళతోని కట్టేసుకుంటా కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? మందన్న బంద్ చేయాలి, పెగ్గన్న పోయాలి. ఇప్పటి మందం బంద్ చేయన్నా? లేదు లేదు, ఎప్పటికీ బంద్ చేయాలి. ఏంటి తొందరగా బండి స్టార్ట్ చేయండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఏమైందే? నా కళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చిందండి. నీ కళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? అసలు ఏమైందే? నిద్రపోదామని కళ్ళు మూసుకుంటూ ఏం కనిపించట్లేదండి. అవునా, ఒకసారి ఇట్రా. ఏంది భాగ్యలక్ష్మి? ఏం లేదు కాని పో. అక్క ఏంది ఇది, రమ్మంటే వస్తానా పొమ్మంటే పోతానా? ఇట్రా 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 ఒకసారి వచ్చిపో. అరే నీ అబ్బాయి ఏనుగ లెక్కున్నోని పీనిగా చేసి ఆడిస్తానవు. మాడ మీద మరుగుమందు ఇట్లా పెట్టామానే? నిన్ను చూస్తుడితోటే గుండె గుబెల్ 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 అంటాంది.